ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటూ ఉన్నాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను గనుక, పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమైందుము. అంతం వరకు నీకుండేటువంటి విశ్వాసం అది బలంగా ఉండాలి. చివరి వరకు దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు క్రీస్తులో పాలువారమై ఉంటావు. క్రీస్తులో ఎందుకు పాలువారమై ఉండాలి? ఈరోజు అన్ని విషయాల్లోని విడుదల కావాలి అంటే క్రీస్తులో నుంచే మనం పొందుకుంటామని ప్రాముఖ్యంగా మీరు తెలుసుకోగలగాలి. నువ్వు క్రీస్తులో ఉన్నావు. నువ్వు నూతన సృష్టిగా ఉన్నావు. పాతవన్నీ గతించాయి. అన్నీ కొత్తవైపోయాయి. ఇంకా క్రీస్తులో బాప్తిసం పొందారు. మీరందరూ క్రీస్తుని ధరించుకొనున్నారు. కొద్ది కాలం వరకు నీకెన్నో శ్రమలు పడుతున్నట్లుగా నీకు అనిపించొచ్చు. అగ్ని వంటి శోధన ఏదో నీ హృదయంలో కలుగుతున్నట్లుగా నీకు అనిపించొచ్చు. 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధి యగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కాబట్టి ఈ దినాన నీ హృదయాన్ని నువ్వు సిద్ధం చేసుకోవాలి. స్థిరంగా ఉంచుకోవాలి. నువ్వు ఎంతకైతే స్థిరంగా ఉంచుకుంటావో అంతగా నువ్వు బలపరచబడతావు. కాబట్టి విజయం పొందుకునేటువంటి వారు ఎవరైనా ఈరోజు దైవ సన్నిధిలోని భయంతోటి వణుకుతూ నడిపించుకోగలగాలి. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లు మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడి దేవుడే. కాబట్టి ఈరోజు జీవితకాలం మట్టుకే మనం క్రీస్తును నిరీక్షించడం కాదు. మనుషులందరికంటే దౌర్భాగ్యులం అయిపోతాం. మన జీవితకాలం మట్టుకే కాదు గాని ఎప్పటికీ ఆయనలో స్థిరపరచబడడం కోసం ప్రయాసపడుతూ ఉండాలి. కాబట్టి ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన యెడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణం వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానం కలిగెను. కనుక ఈ ఉదయకాలాన్ని గాని నువ్వు గ్రహించుకున్నట్లయితే క్రీస్తులోనే విజయం ఉంది కాబట్టి నువ్వు ఎలాగుండాలో నువ్వు పరిశీలన చేసుకోగలగాలి. నువ్వు పరిశీలన చేసుకుంటే అది నీకెంతో మంచిది. అలా ఉండాలని ప్రభు అయితే ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ ఉదయకాలం నువ్వు స్థిరపరచబడేలాగా నువ్వు సిద్ధపడాలి. ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. కనుక ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం కలిగిన వారుగా ఉంటారో నమ్మేటువంటి ప్రతి ఒక్కరికి దేవుడి యొక్క నీతి ఆవరిస్తూ ఉంటుంది. ఆయన మనం ఎలాగైతే నిరీక్షణ కలిగి ఉంటామో ఆ నిరీక్షను బట్టి మనకు అన్ని విషయాల్లో విజయం అనేది పొందుతూ ఉంటాం. కాబట్టి బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఆయనందు గుప్తంలో ఉన్నాయి కాబట్టి నువ్వు విజయం పొందడానికి కావాల్సినటువంటి శక్తిని ఆయన అనుగ్రహిస్తారు. ఆయనే బలపరుస్తారు. ఆయనే నీ పక్షంగా ఉండి నీకు అన్ని విషయాల్లో నడిపిస్తారు. కాబట్టి విజయం అనేది ప్రతి దాంట్లోంచి విజయం క్రీస్తుల నుంచే పుట్టాలి. అలా పుట్టడం వల్ల మాత్రమే మనం స్థిరపరచబడగలుగుతామని మనం తెలుసుకోగలగాలి. ప్రభా ఈ ఉదయకాలాన్ని నీ గాయపడిన హస్తాలకి లేఖనాలు వింటున్న వారందరిని అప్పగించి ప్రార్థన చేస్తుండగా నీ గొప్ప సన్నిధి సమాధాన మహిమను ప్రభా సమకూర్చి ప్రభా ఇదిగో తండ్రి అన్ని వేళల్లో ప్రభును నడిపించడానికి శక్తిమంతుడు విన్నావు కనుక ప్రభా నీ అందున్నటువంటి విజయాన్ని ప్రతి ఒక్కరూ పొందుకునేలాగా తండ్రి వారి కళ్ళను తెరిచి వారి హృదయాలను బలపరిచి వారి మనసును సిద్ధపరిచి నేను నీ మహిమతో నింపి నడిపించమని నీలో పరుగులెత్తడానికి కావాల్సినటువంటి గొప్ప బలం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.